పూర్వకాలం పిల్లలకి పేర్లు ఎవరు పెట్టేవారు? ఈ నక్షత్రానికి ఈ అక్షరంతో వచ్చే పేరే పెట్టుకోవాలి. పెద్దలు పేర్లు పెట్టేవారు కానీ తల్లిదండ్రులు పేర్లు పెట్టినట్టు మనకి ఈ మధ్యకాలంలో తరచుగా పిల్లలు పుడితే పేర్ల వేట మొదలైంది. ఈ పేర్ల వేటలో కూడా కొన్ని పరిమితులు కనపడుతున్నాయి. ఫలానా నక్షత్రం కనుక ఈ నక్షత్రానికి ఈ అక్షరంతో వచ్చే పేరే పెట్టుకోవాలి అని ఆ పేర్ల కోసం వెతుకులాట తల్లిదండ్రులకు చాలా కష్టంగా ఉంది. దీంతో ఇబ్బంది ఒకటి ఉంది. తప్పనిసరిగా ఇట్లాంటి వాటిల్లోనే పెట్టుకోవాలా? టాతో పెట్టుకోవాలి, లేకపోయినట్టయితే గేతో పెట్టుకోవాలి. ఇలాంటి పేర్లుంటే ఎక్కడ కుదురుతాయండి? పైగా ఇంకొకటి, దీనితో పాటు అందంగా ఉండాలి పేరు. ఇంతకుముందు ఎవరు పెట్టుకుని ఉండకూడదు. మా పిల్లల పేర్లు చాలా ప్రత్యేకంగా అద్భుతంగా కనపడాలి. ఇవి ఈ నక్షత్రాలతో నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలతో పెట్టాలి అన్న నియమం కొంచెం ఇబ్బందిగానే ఉంది. చాలా ప్రహేళిక, అంటే పజిల్లాగా ఉంది. గమనించండి, పూర్వకాలం పిల్లలకి పేర్లు ఎవరు పెట్టేవారు? పురోహితులు పెట్టేవారు. తల్లిదండ్రులు లేదు, పురోహితులు కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు, ఒకటో రెండో తరాల పైవాళ్ళు, అంటే తాతగారో ముత్తాతగారో పిల్లవాడో పుట్టగానే వాళ్ళ లక్షణాలను చూసి పేర్లు పెట్టేవారు. అంతేగాని నక్షత్రం, వాళ్ళ జాతకం చూడడానికి నక్షత్రం పనికొస్తుంది. పిల్లలకి ఏ పేరు పెట్టి పిలిస్తే, పేరు పెట్టి పిలిచేటప్పుడు ఆ పేరులో ఉన్న అక్షరాలలో ఉన్న ధ్వనులు, ఆ ధ్వని యొక్క ప్రభావం, ఆ పిల్లవాడిని పిలిచినప్పుడల్లా ప్రభావం అతడి మీద పడి అది ఏ రకంగా అతడి అభివృద్ధికి కారకమవుతుంది, ఇవన్నీ ఆలోచనలో ఉంటూ ఉండేవి. అందువల్ల పెద్దలు పేర్లు పెట్టేవారు కానీ తల్లిదండ్రులు పేర్లు పెట్టినట్టు మనకెక్కడా కనపడలా. ఉదాహరణకి దశరథుడికి 4 కుమారులు జన్మించారు ఒక్కరోజు తేడాలో. పెద్దవాడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు. వశిష్ఠుల వారు వచ్చి ఏం పేరు పెట్టారు? చూడగానే ఆహ్లాదకరంగా ఉండి అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ తనలో తాను ఆనందపడుతూ అందరికీ ఆనందాన్ని పంచుతూ ఉన్నాడు గనక, ప్రకాశమానమైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు గనక ఆ బిడ్డకి రామ అని పేరు పెట్టారు. రామః సంస్కృతంలో. పునర్వసు నక్షత్రాన్ని అనుసరించి గనక రాముడికి పేరు పెడితే రామ అని ఉండదు. దానికి ఏదో హి, హే ఇలాంటి అక్షరాలతో మొదలై అవ్వాలి. హా ఇవి ఉన్నాయి. మరి ఇవి కాకుండా రామ అని ఎందుకు పెట్టారు? లక్షణాలని బట్టి పెద్దలైనటువంటి వాళ్ళు పేర్లు పెట్టడం మన దేశపు సంప్రదాయం. అలాగే లక్ష్మీవాన్, లక్ష్మీ సంపన్న, చూడగానే రకరకాలైనటువంటి సద్గుణాలు, లక్ష్మలు, గుణాలు ఉన్నటువంటి వాడు గనక తర్వాత నా 3వ కుర్రవాడికి లక్ష్మణుడు అని పేరు పెట్టారు. 2వ వాడు పుష్యమి నక్షత్రం, భరతుడు. అతన్ని చూడగానే అన్నిటినీ భరించగలిగిన సమర్థత కనపడిందిట ముఖంలో, అంచేత భరతుడు అని పెట్టారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన లక్ష్మణ శత్రుఘ్నులకి ఆ లక్ష్మీవాన్ అనే అర్థంలో లక్ష్మణుడని, శత్రుఘ్నుడని, శత్రువులను నాశనం చేసేవాడని పేర్లు పెట్టారు. ఇవేవి కూడా ఈ నక్షత్రానికి సంబంధించిన 4 పాదాల్లో మొదటి పాదానికి అక్షరంతో రావాలి, 2వ పాదానికి అక్షరంతో రావాలి, 3వ పాదానికి అక్షరంతో రావాలి, 4వ పాదానికి అక్షరంతో రావాలని చెప్పే అక్షరాలకు సంబంధించి ఒక పేరు కూడా లేదు. అయితే లోకంలో ఇది ఎందుకు వ్యాప్తికి వచ్చింది అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. జాతకాలు వేయించుకోవడం, ఈ నక్షత్రాలు గుర్తుపెట్టుకోవడం తెలియనటువంటి వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఉంటారు. భవిష్యత్తులో పిల్లలే వీటిని మర్చిపోవచ్చు. అంటే మన పెంపకాలు కూడా అట్లా ఉంటాయి కదా, దాన్ని బట్టి. అట్లాంటప్పుడు నీది ఏ నక్షత్రం అని తెలుసుకోవడానికి వీలుగా ఈ నక్షత్రాలకి సంబంధించిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలు మొదటి అక్షరంగా ఉండేటట్టుగా చూసి పేర్లు పెడితే, ఓహో ఈ హీతో పెట్టారు కనుక ఏ హిమబిందో అలాంటి పేర్లు పెడితే, హిమజ, హిమనందిని ఇలాంటి పేర్లు పెడితే తప్పనిసరిగా పునర్వసు 3వ పాదమో 4వ పాదమో అయి ఉంటుంది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలా అర్థం చేసుకోవడానికి భవిష్యత్తులో మర్చిపోయిన వాళ్ళ కోసం నక్షత్ర సంబంధమైనటువంటి ఈ అక్షరాలతో పేర్లు పెట్టడం అన్నది కనపడుతూ ఉంది. కానీ లేకపోయినట్టయితే ఇది మన ప్రాచీన కాలంలో లేదు. కాకపోతే నక్షత్ర నామాలు ఉన్నాయి. ఎవ్వరికైనా నామకరణం చేసేటప్పుడు అన్ని రకాల నామాలు రాస్తారండి. నక్షత్రనామం, మాసనామం, సంవత్సరనామం, వారనామం ఇవన్నీ రాసిన తర్వాత చిట్ట చివరిది వ్యవహార నామం అని అడుగుతారు. మనం పేర్లు పెట్టి పిలుచుకునేటటువంటివన్నీ ఈ వ్యవహార నామాలు. ఒక సంవత్సరం పుట్టినటువంటి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ తప్పనిసరిగా సంవత్సరనామం అదే ఉంటుంది.
బియ్యంలో రాసేటప్పుడు. కానీ మనం అదేమీ గుర్తుపెట్టుకోం. అలాగే ఒక మాసంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకటి ఉంటుంది, అది మనం పట్టించుకోం. ఇదంతా అక్కడ ఆ వ్యవహారంలో నడుస్తోంది, అంటే అక్కడ జరుగుతున్నటువంటి క్రమంలో నడుస్తోంది. కానీ మనం పట్టించుకునేటటువంటి నామం ఏది ఉంది, అది వ్యవహార నామం అంటారు. ఈ వ్యవహార నామమే మనం పెట్టేది. మనము అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులకి పరిమితమైంది. పూర్వం పెద్దలు లేక గురువులు మాత్రమే, పురోహితులు మాత్రమే పెడుతూ ఉండేవారు. ఈ ఆలోచన మన మనసులోకి వచ్చిన తర్వాత, ఈ మాత్రం విజ్ఞత మన మనసులో ప్రవేశించిన తర్వాత పేర్లు పెట్టడంలో ఎంతో గొప్ప సౌలభ్యం కనపడుతుంది. పిల్లలు పుడుతున్నారంటే పేర్ల కోసం వెతుక్కుని హడావిడి పడవలసినటువంటి పని ఉండదు. స్వస్తి.